దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, అలాగే మేలులు కలుగును గాక. ఇది నా దేవుని మాట లేదా దేవుని వాక్యం 119వ కీర్తనలో 153వ వాక్యం. నేను నీ ధర్మశాస్త్రమును మర్చివాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపించుము. మన దైనందిన జీవితంలో లేదా మన భక్తి జీవితంలో, మన విశ్వాస ప్రయాణంలో శ్రమ ఒక గొప్ప అద్భుతము, ఆశ్చర్య కార్యమును, గొప్ప మేలుకు కారణంగా ఉంటుంది. కానీ ఆ శ్రమను అనుభవించే సమయంలో చాలా బాధ, భయము, దుఃఖము ఉంటుంది. దేవుడు మన జీవితంలో వాటిని అనుమతించుటకు ఒక బలమైన కారణం ఉంటుంది. శ్రమల ద్వారా మనము ఆయన యొక్క మనసును తెలుసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తాడు. శ్రమల ద్వారా ఆయన ఓర్పును మనకు అనుకరిస్తాడు. ఏ విషయంలో కూడా కొదవలేని వారంగా ఉండటానికి శ్రమను మనకు అనుమతిస్తాడు. మనము సంపూర్ణమైన వినయము, విధేయత కలిగి ఉండటకు శ్రమను అనుమతిస్తాడు. ఈ శ్రమ మనకు అవసరమని భావించి శ్రమను అనుమతిస్తాడు. అయితే ఈ వాక్య భాగంలో దావీదు గారు అంటాడు, నా శ్రమను విచారించి నన్ను విడిపించుము. ఆ మాట మీరు కూడా చూడండి. శ్రమలో నన్ను విడిపించు అంటలేడు. ఈ శ్రమ విషయంలో మీరు విచారణ చేయండి. మనము న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు మనం చేసిన పొరపాటును, తప్పిదనాన్ని బట్టి అక్కడ ఆ న్యాయస్థానంలో మనల్ని విచారణ చేసి మన పక్షమున లాయరు జడ్జితో మాట్లాడడం, ఆ జడ్జి కూడా మన కేసు విచారణ చేసి మనల్ని దోషిగానో నిర్దోషిగానో ఎంచుతాడు. ఇక్కడ దావీదు గారు దేవునితో అంటాడు, నా శ్రమను విచారించి నన్ను విడిపించు. ఆ విచారణలో ఒకవేళ మీకు దోషిగా కనబడితే శిక్షించు. ఎంత అద్భుతం, ఎంత అమోఘం ఈ వాక్య భాగం. దావీదు గారి జీవితము నీ జీవితానికి గుర్తు, నా జీవితానికి గుర్తు. దావీదు జీవితం ద్వారా దేవుడు చాలా విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మీరు దేవుని వాక్యములో 17వ కీర్తన చూడండి. 17వ కీర్తన. ఈ 17వ కీర్తనలో ఒక మాట ఏమున్నదంటే 3వ వాక్యం. 17వ కీర్తనలో 3వ వాక్యం, రాత్రివేళ నువ్వు నన్ను దర్శించావు, నా హృదయమును పరిశీలించావు. అయితే నన్ను పరిశోధించిన తర్వాత మీకు ఏ దురాలోచనయు, ఏ చెడు విషయమును నాలో మీరు చూడలేకపోయారు అని అంటున్నాడు. ఏ దురాలోచన మీకు కానరాలేదు. నన్ను పరిశోధించావు అంటే నన్ను విచారణ చేశావు, నాలో ఏ దోషము నీకు కానరాలేదు అన్నాడు. అదే భక్తుడు 139వ కీర్తనలో చివరి 2 వాక్య భాగాలు, 139వ కీర్తనలో చివరి 2 వాక్య భాగాలు అంటే 23, 24 అందులో ఏమంటాడంటే, దేవా నన్ను పరిశోధించుము, నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించుము, నా ఆలోచనలు తెలుసుకొనుము. ఎందుకు అంటే మీకు ఆయాసకరమైనవి, మీ దృష్టికి ఏమైనా దురాలోచనలు కనబడతాయేమో, వాటిని నాకు దయచేసి చూపించి నీ సత్య మార్గములో నడుచుటకు నాకు హెల్ప్ చేయి అంటున్నాడు. ఎంత అద్భుతం. కొన్ని సందర్భాల్లో మనలో ఎలాంటి తప్పు లేదని అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనం చేసిన తప్పుకు చాలా బాధపడుతూ ఉంటాం. బాధపడండి, కానీ దేవుడు నీ పాపాన్ని క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు కనుక నీ మనసుకు ఏదైనా, నీ హృదయానికి ఏదైనా తప్పు అనిపించినప్పుడు, పొరపాటు అనిపించినప్పుడు, నీ మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు ఆ క్షమించే దేవుని దగ్గరికి వెళ్ళి ఆ పాపము, ఆ తప్పు, ఆ పొరపాటును చెప్పండి. వెంటనే నీకు సమాధానం వస్తుంది. అంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక నా శ్రమను విచారించి నన్ను విడిపించుము అంటే మనం కూడా అదే విధంగా చెప్పాలని దేవుని ఉద్దేశం.
అలాగే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అయ్యా, నా కష్టాన్ని విచారించు, నా బాధను విచారించు, నన్ను దృష్టించు, నాకు సహాయం చేయి. ఈ తప్పు తెలిసే చేశాను, ఈ పాపము తెలిసే చేశాను, ఇదంతా నటనా జీవితం, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు గమనించట్లేదని అనుకుంటున్నానయ్యా. కానీ ఈ వాక్యము నన్ను నీకు పట్టిస్తుంది అనే విషయాన్ని మనం గమనించి గ్రహించి మనము ఆయన కనుసన్నలలో ఉంటున్నామనే సత్యాన్ని బాగుగా నమ్మి ఆయనకు మనల్ని అప్పగించుకుందాం. ఆయన నీ శ్రమను విచారించి ఆయన నిన్ను విడిపిస్తాడు. అలాగే ఆ వాక్య భాగం ప్రకారంగా ఆయన నిన్ను దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనల్ని ఉత్సాహానికి, ఉజ్జీవానికి, అలాగనే దేవుని పట్ల ప్రగాఢమైన నమ్మకానికి కారణంగా ఉండునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇది నా నీ వాక్యంకై స్తోత్రం. నీ మాటల కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, చేయి విడువని దేవుడవు, నీ మహిమ కొరకు సృజించబడిన వారంగా ఉండగలటకు సహాయపడ్డావు. నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. మా జీవితంలో అలాగుంటకు సహాయపడండి. మేమును దావీదులాగా మా శ్రమను విచారించి నన్ను విడిపించమని చెప్పగలిగిన మంచి మనసు కలిగి ఉండగలిగిన కృప దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.